ఇప్పుడు హర్ష సాయిని కానీ ఇమ్రాన్ కానీ భయ్యా సన్నీ యాదవ్ కానీ ఈ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా చేయగలదంటే జుజుబి నా ఎందుకు చేయలేదు సార్ అంటే వీళ్ళ పరిధిలో ఏముంది డేటా తెప్పిస్తారు బ్యాంక్ స్టేట్మెంట్ నా బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేస్తారు అలాగే చెక్ చేస్తారు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చూస్తారు ఓకే క్లియర్ మీరు వెళ్ళిపోండి అంటారు కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే సిబిఐ ఎలాగైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తారో అంటే ఈ చట్టం న్యాయం ధర్మం కదా లాఠీ తీసుకొని అంటారు అని వాళ్ళు మొత్తం థర్డ్ డిగ్రీ పడాలి థర్డ్ డిగ్రీ పడితేనే కానీ నిజం కాదు ఈ దుబాయ్ ఇప్పుడు ఈ అబ్బాయి దేశం వదిలి వెళ్ళిపోయాడు కానీ దుబాయ్లోని మసాజులు 5 స్టార్ హోటళ్ళు జిల్ జిగాలు పార్టీలు పబ్బులు ఈ ఇమ్రాన్ వైఎస్ఆర్ యాదవ్ వీళ్ళందరూ దుబాయ్లో మంచిగా జిల్ మరి వీళ్ళని ఎలా పట్టుకోవాలి సింపుల్ పాస్పోర్ట్లు సీజ్ చేస్తే పని అయిపోతుంది ఎలాగంటే పాస్పోర్ట్ సీజ్ అయితే అయిపోతుంది ఈ హవాలా బెట్టింగ్ సిస్టమ్ వల్ల నష్టాలు అమాయకమైన ప్రజలు బలి అయిపోతున్నారు తర్వాత మన దేశం యొక్క డబ్బు దేశాలకు వెళ్ళిపోతుంది తర్వాత క్రైమ్ రేట్ పెరుగుతుంది మీరు చూసుకుంటే ఈ బెట్టింగ్ యాప్లు అన్నీ ఎక్కడ ఉంటాయంటే దేశాలు ఎక్కడ ఉంటాయి వీటిని ఎవరు ఆపరేట్ చేస్తారంటే మీకు తెలిసిందే మన దేశం యొక్క బలం ఏంటి చెప్పండి భారతదేశానికి బలం ఏంటి యువత ఆ యువతను మనం నాశనం చేసే ఉంటే దేశం నాశనం చేసినట్లే కదా సింపుల్ సో ఆ యువతను టార్గెట్ చేసుకుంటాం ఈ వైఎస్ఆర్ యాదవ్ కానీ ఈ హర్ష సాయి కానీ వీళ్ళంతా యూత్ని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళ బెట్టింగ్ ఊబుల్లోకి దించిన వీళ్ళ అజెండా అంతా అంతే టార్గెట్ ఓన్లీ యూత్ వాళ్ళని నాశనం చేస్తే దేశం నాశనం చేయొచ్చని వాళ్ళు తెలుసు